నేను మీడియాలో ఈ లడ్డు విషయంలో నేను ఒకటే చెప్పాను, అది చైర్మన్ గారు కూడా ఒప్పుకున్నాడు కల్తీ జరిగిందని, మరి నాకు సంబంధం లేదని చెప్తున్నాడు అని అంటే దానికి ఏమి చేస్తారు, ఆయన బాగుమతి కదా మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు, మళ్ళీ ఏమైనా వైసీపీ పోతాడేమో అని చెప్పి ఒక మీడియా ఏ ఎండగా గురిస్తాడు అన్నట్టుగా ఒక మీడియా ప్రచారం చేసింది. అంటే ఒక ప్రజల్లో ఉన్న మనోభావాలు తెలియజేస్తే ఆ రకంగా వక్రీకరించడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఆ మీడియా వాళ్ళు ఎవరైతే ఆ మీడియాలో వేశారో వాళ్ళకి తెలియజేసుకుంటా ఉన్నా. ఎప్పుడు కూడా ప్రజల మనోభావాన్ని చూసి రాజకీయం చేయాలి తప్ప వేరే ఉద్దేశం కాదని ఉద్దేశంతో చెప్పాను తప్ప వేరేది కాదు. నేను మాట్లాడిన తర్వాత చాలా మంది పెద్దలు ఉండేవాళ్ళు, అరుణ్ కుమార్ కానీ చాలా మంది కూడా ఇదే మాట్లాడారు. ఏమనుంటే సిబిఐ వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, అంతేగాని పొద్దుగూరు వెంకటేశ్వర స్వామి గురించి మనోభావాలు దెబ్బతింటున్నాయి, ఎక్కువ మాట్లాడకూడదు అని చాలా మంది పెద్దలు కూడా చెప్పారు. ప్రజలు మనోభావాన్ని మనం గుర్తించాల్సిన అవసరం కూడా ఉందని కూడా తెలియజేసుకుంటూ, అంతేగాని సుబ్బారెడ్డి బాగుమతి కాబట్టి యూటర్న్ తీసుకున్నాడు మళ్ళీ ఏదో అవుతాడని అన్నాడు. ఈ లడ్డు విషయం అయితే నాకు తెలియదు, కానీ మిగతా విషయాలు చాలా సంపాదించుకున్నాడు. ఆయన లోపలేస్తే అట్లాంటి విషయాల్లో లోపలేస్తే సంతోషిస్తాడు మొదటి వాటిని అనుకుంటున్నాడు. ఇట్లాంటి విషయాలు ఏదైనా కానీ నేను ఎప్పుడు కూడా ఏది దాచుకోను, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. అది తప్పో ఒప్పోగా నాకు తెలియదు, కానీ నాకు ప్రజల్లో జరుగుతున్న విషయాలు మటుకి నాయకులు తెలియజేస్తారు. వాళ్ళు ఇంటే విన్నారు, నేను మటుకి ఓపెన్ అంతే, ఓపెన్ స్పోకెన్ అంతే నాది. నేను అంటే మాట్లాడతాను. నన్ను ఒంగోలులో నా సామాజిక వర్గం తక్కువనా కూడా కంటిన్యూగా 4 సార్లు గెలిచారు. 4 సార్లు కంటిన్యూ గెలిపించారు. నేను 7 సార్లు పోటీ చేస్తే 5 సార్లు గెలిచాను. ఆ 2 సార్లు కూడా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. 2 సార్లు కూడా కూటమి ఉండబట్టే ఓడిపోయారు తప్ప సింగిల్గా ఎప్పుడు ఎవరు నా మీద గెలవలేదు. అదే గొప్పతనం కాదు, ప్రజలు నా మీద చూపించినట్టు ఆదరవాళ్ళు కూడా ఎప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నా, సభ్యత్వం ఎవరైతే ఎక్కువ చేస్తారో, ఎక్కడైతే జనసేన సభ్యత్వం ఇక్కడ జరుగుతుందో, కార్పొరేటర్లు కానీ కార్పొరేషన్లు కానీ పంచాయతీలు కానీ ఎంపీటీసీలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడైతే ఎక్కువ సభ్యత్వం జరుగుతుందో అక్కడ డెఫినెట్గా జనసేన పార్టీకి అక్కడ సీట్ ఇచ్చేదానికి నా వంతు నేను అడ్డం తిరిగిన కూడా నేను ప్రయత్నం చేస్తాను. నేను మొదటి నుంచి కూడా కార్యకర్తల కోసం పనిచేశాను. కార్యకర్తలేని నాకు ముందుగా నాకు దైవంగా భావించే పరిస్థితులను కూడా ప్రభావం చేస్తున్నాను. వైసీపీలో ఉన్నా కూడా ఇప్పుడు జనసేన ఉన్నప్పుడు కూడా కార్యకర్తలు లేకపోతే మనుగడ ఉండదని కూడా అందరూ కూడా గుర్తుంచుకోవాలని కూడా నేను సభాగా చేసుకుంటా ఉన్నాం. కార్యకర్తల కోసం ఎంత దాకైనా పోరాటం చేస్తామని కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా. మరి ముఖ్యంగా జనసేన పార్టీ అంటే కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తా ఉన్నారు, జనసేన పార్టీ అంటే ప్రశ్నించే పార్టీ అని చెప్పి జనసేన మన కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆయన అడుగుజాలలోనే నడుచుకుంటూ ఎక్కడ తప్పు జరిగినా ప్రశ్నించేదానికి సిద్ధంగా ఉంటాను అని చెప్పి కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నా. కొంతమంది మాట్లాడతారు, కొన్ని మీడియాలు కూడా మాట్లాడతారు, కొన్ని మీడియాలు కూడా రకరకాలుగా చెప్తుంటారు. బాలినేని గారు జనసేనలో ఎందుకు చేరారు అంటే ఆయన అధికారం ఉన్నప్పుడు తప్పులు చేశారేమో, ఆ తప్పులు ఆ తప్పులు కాపాడుకునే దానికోసం జనసేన నేరుగా చేరాడని చెప్పి మాట్లాడతారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, లాస్ట్
5 ఇయర్స్లో ఎక్కడ తప్పు జరిగినా నేను ఆ రోజే చంద్రబాబు లెటర్ రాశా. నేను కానీ మా అబ్బాయి కానీ తప్పు చేసి ఉంటే మేము దేనికైనా శిక్షపై సిద్ధంగా ఉంటాను అని చెప్పడం జరిగింది. అదే మాట మీద పట్టుబడి ఉంటాను. నేను జనసేన పార్టీలో చేరింది కళ్యాణ్ గారు నా మీద చూపించినటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నన్ను గురించి మంచిగా మాట్లాడేవాడు మన కళ్యాణ్ గారు. ఆయన చూసి ఆయన మనస్తత్వం చూసి నేను పార్టీలో చేరాను తప్ప నేనేదో పదవులు పొందాలని పార్టీ మారి పదవులు చేయాలని చెప్పి ఉద్దేశం నాకు ఏం లేదు. నేను ఒకటే కోరుకుంటా, పదవులు రాకపోయినా నాకేం ఇబ్బంది లేదు, కానీ కార్యకర్తలకు సహాయం చేసే కార్యక్రమం నా చేత చేపిస్తే చాలు, అందుకంటే ఏం అవసరం లేదు. నేను చూశాను పోయిన టర్మ్లో అధికారులు ఉన్నప్పుడు ఎన్నో మానసిక శోభలు కూడా అనుభవించాను. ఏదే కానీ మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మనస్ఫూర్తిగా అందరూ కూడా మెంబర్షిప్ని ప్రజల్లోకి తీసుకుపోయి మెంబర్షిప్ డ్రైవ్ బాగా చేయాలని చెప్పి నేను మరీ కోరుకుంటా ఉన్నా. ఖచ్చితంగా ఇది ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కడ మెంబర్షిప్ ఎక్కువ జరుగుతుందో అక్కడ బట్టి తప్పకుండా ప్రాధాన్యత ఇచ్చే దానికోసం నా వంతు ఇది అందరూ ఇదివరకు చాలా మంది చెప్పుకుంటూ కానీ నేను మటుకి పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉంటానని కూడా మన వాళ్ళకి జనసేన వాళ్ళకి ఇచ్చేదానికి టికెట్ ఇచ్చేదానికి నేను తప్పకుండా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి జిల్లా నుంచి వచ్చినటువంటి జనసేన నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు పార్టీ అభివృద్ధి చేసే దానికోసం మన నాయకుడు ఇందాక వంశీ గారు చెప్పారు, మన నాయకుడిని ముందు ఇంకా మంచి పదవులు చూసేదానికి మనం అందరం కూడా గట్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. నాయకుడు మంచి చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మొన్న ఈ మధ్య ఒంగోలు వచ్చినప్పుడు నేను మీడియాలో ఈ